గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు మనీ పర్స్. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సెయింట్, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. అండ్ డైలీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా సెయింట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 34.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అండ్ ప్యాట్ లోని 52.2% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 163 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 169 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ పెరగడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గింది. సో ఈ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని స్లైట్ గా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఈ క్వార్టర్ లో తీసుకున్నటువంటి ఆర్డర్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 32.5% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం 12.2% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. కానీ కనెక్టివిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ న్యూ గ్రోత్ ఏరియాస్ రెవెన్యూస్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.9% డ్రాప్ కనిపిస్తుంది. బట్ సస్టైనబిలిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం 4.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే కనెక్టివిటీ అండ్ న్యూ గ్రోత్ ఏరియాస్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ కూడా తగ్గాయి. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 24 అవుట్లుక్, కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ 15 to 20% ఇన్ బిట్వీన్ గ్రో అవుతాయని అండ్ ఎబిటా మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 150 to 250 బేసిస్ పాయింట్స్ ఇన్ బిట్వీన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ L&T వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ నెంబర్స్ తో పాటు వీళ్ళ బైబ్యాక్ అండ్ డివిడెండ్ ని కూడా అనౌన్స్ చేశారు. వీటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 46% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నది అండ్ ప్రాఫిట్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనపడుతున్నది కదా, సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసినా, 2021 ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెంబర్స్ లో అయితే మనకి డ్రాప్ కనపడుతుంది. సో మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ వలన ఈ మార్చ్ క్వార్టర్ నెంబర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ నెంబర్స్ తగ్గుతున్నట్టున్నాయి. సో దాంతోనే మనం L&T నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ నెంబర్ ని జూన్ క్వార్టర్ నెంబర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ లో కూడా 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ అప్రాక్సిమేట్లీ 3,33,33,000 షేర్ బైబ్యాక్ ని కూడా అనౌన్స్ చేసింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 3,000 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. నిన్న ఈ స్టాక్ అరౌండ్ 2,565 రూపీస్ కి క్లోజ్ అయింది. సో 2,565 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ ని వీళ్ళు 3,000 రూపీస్ లో బైబ్యాక్ చేయబోతున్నారంటే అప్రాక్సిమేట్లీ 15% ప్రీమియం లో బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ బైబ్యాక్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ పైన 300% అంటే 6 రూపీస్ పర్ షేర్ స్పెషల్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని August 2 గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.78% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 32.92% అండ్ ప్రాఫిట్ లోని 8.65% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా తగ్గాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోని 43.32% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 35% డ్రాప్ కనపడుతుంది అండ్ ప్యాట్ లోని 56.89% డ్రాప్ కనిపిస్తుంది. సో మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా, వీళ్ళపైన కూడా ఏదైనా సీజనల్ ఇంపాక్ట్ ఉన్నదేమో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతున్నది అండ్ ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనపడుతున్నది. అండ్ అలాగే 2021 ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ లోను మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ నెంబర్స్ లో బాగా డ్రాప్ కనపడుతుంది కాబట్టి వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని మనం జూన్ క్వార్టర్ తోని కంపేర్ చేసి చూడకూడదు. బట్ స్టిల్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినా కూడా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే ఈ క్వార్టర్ నెంబర్స్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు.
నెక్స్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఇన్కమ్ లోని 15%, ఎబిటాలోని 34% అండ్ ప్యాట్ లోని 48% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడం వలన మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో అయితే బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ లో మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసిన దాని ప్రీవియస్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనపడుతుంది. బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా డిక్సన్ టెక్నాలజీ స్టాక్ అయితే బాగా ర్యాలీ అయింది కదా. సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ లాస్ట్ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ అన్ని టైర్ కంపెనీస్ కూడా మంచి నెంబర్స్ ని డెలివర్ చేసే, దాంతో ఆ టైంలో టైర్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం కూడా చూసాం. ఇప్పుడు అగైన్ సియట్ వాళ్ళ దగ్గర నుంచి క్వార్టర్ 1 నెంబర్స్ వచ్చి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 124.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.5% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోనైతే సిగ్నిఫికెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని ఆల్మోస్ట్ 8.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కూడా సియట్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.